సార్ నమస్తే. ముందు ఫోర్ టీవీ టీవీకి నమస్కారం సార్. సార్ కానీ చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? వినపెడుతుంది, మీరు చెప్పండి సార్. ఓకే, నా పేరు గంగాధర్ సార్. నా నిజామాబాద్ 2 డిపో. రైట్ సార్. నేను కండక్టర్ సార్. సార్ గతంలో డ్యూటీ చేయగా ఏమైపోయిందంటే సేమ్ ప్రసాద్ గారి ఇష్యూ నాదే అండి. టిమ్ మిషన్ అప్పుడు కొత్తగా వచ్చినాయి 2020లో. అప్పులో వెళ్ళాము. వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే మిషన్ కొంచెం కింద పడింది సార్. అక్కడ నేను ఇంటీరియర్ డ్యూటీ చేసుకున్నా మహారాష్ట్ర బార్డర్లో. ఆ మిషన్ వల్ల టికెట్ ప్రింట్ రాక నేను కూడా అలాగే వైట్ పేపర్ రాసిచ్చిన సార్. అందులో కూడా రెండు టికెట్లు టాలీ కాలేవు. అదే విషయంలో నన్ను రిమూవ్ చేశారు. సరే ఓకే, రిమూవ్ చేశారు. నేను ఎండి గారిని అడిగి ఈడీ గారి వరకు వెళ్ళినాము, అయిపోయింది సార్. ఆ తర్వాత ఈడీ తర్వాత నెక్స్ట్ కోర్టు మాది. అప్పటి వరకు సజ్జనార్ గారు లేడండి. మేము కోర్టుకు వెళ్ళేసరికంటే మా లాయర్ గారు 2 సంవత్సరాలు వాయిదా వేసుకున్న పేరు ఎందుకు సార్ జరిగిందని అంటే, కోర్టు లోపల కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీ ఎండి గారు ఏమని, మాకు మీ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఆర్టీసీ లాయర్లు ఉన్నారో వారు వెళ్ళొద్దు అనేది ఒకటి వచ్చింది సార్. ఈ విధంగా మాది కోర్టులో కూడా డిలే అయిపోయింది, ఇక్కడ డిలే అయిపోయింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదంతా జరిగింది కాబట్టి మేమేం చేసినామంటే, చాలా రోజులు అయిపోతుంది, 4 సంవత్సరాలు 5వ సంవత్సరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మేము గత సంవత్సరం 2024 జనవరిలో చలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినామండి, ముఖ్యమంత్రి గారి ఇంటికి. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. పోరాట ఫలితంగా మాకు ఒక జీవో ఇష్యూ చేశారండి మొన్న 28/4/2025లో. ఏమని 30 రోజులు అప్పీలను తీసుకోమన్నారు. 60 డేస్ లోపల ఈ 3 అప్పీలు ఎవరైతే వెళ్ళిపోయి కోర్టు పరిధిలో ఉన్నారో ఇంకా వివిధ రకాలుగా బయట వాళ్ళని తీసుకోమని కూడా ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో కాపీని ఎండి గారికి ఇచ్చారు. మరి ఎండి గారు దాన్ని చూస్తారా చూసినా మరి మా మీద ఇంకా ఎందుకు ఇట్లా కట్టిగట్టరు తెలియకుండా ఉన్నది. మరి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకుంటారా తీసుకోలేదా అనేది మేము కూడా మళ్ళీ ఒకసారి పోయి అడగాలని ఉన్నది. అదే సార్ మా యొక్క రిక్వెస్ట్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్గా మనం దామోదర్ గారి దగ్గరికి వెళ్దాం. దామోదర్ గారు ఒక రిటైర్ ఎంప్లాయీ, చాలా